హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో రాయలసీమ స్పెషల్ ఉగ్గాని మిరపకాయ బజ్జీలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని ఉగ్గాని కోసం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పల్లీలు ఇలా వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉగ్గానిని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. ఒకసారి రాయలసీమ సైడ్ ఉగ్గాని అని అంటారు, తెలంగాణలో సుశీల అని అంటారు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు ఉగ్గానిని. ఇక్కడ ఉల్లిపాయలు, కొంచెం పసుపు వేసుకుంటున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే అందరూ ఈ ఉగ్గానిని మాత్రమే చేసుకుంటారు. రాయలసీమ సైడ్ అయితే ఉగ్గాని, మిర్చి బజ్జీ కంపల్సరీగా చేసుకుంటారు. కానీ టేస్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రెండు కాంబినేషన్. ఇక్కడ ప్యాలల్ని వాటర్లో వేసుకొని తీసుకొని ఉగ్గానిలో వేసుకుంటున్నాను. ఇక్కడ వేసుకొని కలుపుకుంటున్నాను. ఇలా అంతా ఈ మసాలా అంతా ఈ మరమరాలకంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో పుట్నాల పొడిని వేసుకుంటున్నాను. డైరెక్ట్ పుట్నాలను మిక్సీ చేసుకొని ఆ పౌడర్ని వేసుకుంటున్నాను. ఉగ్గానిలో పుట్నాల పొడి కంపల్సరీగా వేసుకోవాలి, వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ఉగ్గాని రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మిర్చి బజ్జీలకి పిండిని కలుపుకుంటున్నాను. శనగపిండిలో కొంచెం వాము, జీలకర్ర, కొంచెం పసుపు, కారము, సాల్ట్ వేసుకుంటున్నాను. కొంచెం సోడాని వేసుకుంటున్నాను. సోడా వేసుకుంటేనే బాగా వస్తాయి. సోడా వేసుకోకపోతే కొంచెం ఇట్లా పొంగకుండా మంచిగా రావు. అందుకే కొంచెం సోడా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. కొంచెం ఎక్కువ వేసుకుంటే ఎర్రగా అయిపోతుంది లోపల. ఇలా వాటర్ వేసుకొని పిండిని తడుపుకోవాలి. పిండిని మరీ పల్చగా తడుపుకోకూడదు. పల్చగా తడుపుకుంటే మిరపకాయకి పిండి పట్టదు. అందుకే నేను చూపిస్తున్న విధంగా పిండి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిరపకాయల్లో ఇక్కడ నేను ఇత్తులు లైట్గా తీసుకున్నాను, ఎక్కువగా తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఈ మిరపకాయలు చాలా చప్పగా ఉన్నాయి, అందుకే నేను ఎక్కువ ఇత్తులు ఏం తీసుకోలేదు. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కలిపి పెట్టుకున్నాను దాని లోపల. ఇప్పుడు బజ్జీలను వేసుకుంటున్నాను. ఈ బజ్జీలు వేసుకున్నప్పుడు మనం కాటు ఎటు సైడ్ పెట్టుకుంటామో అటు సైడ్, కాటు పెట్టిన సైడు ఇట్లా గిన్నెకి ఒక్కసారి ఇలా గీరుకొని వేసుకోవాలి. కానీ కాటు ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ సైడు గీరుకోకూడదు. అక్కడ సైడ్ గీరుకుంటే దాని లోపలికి ఆయిల్ పోయి చిడుతుంది. అందుకే కాటు పెట్టుకొని సైడ్ మాత్రమే గీరుకొని బజ్జీ వేసుకోవాలి. ఇక్కడ మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది కదా. ధనియాల పొడిని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఉగ్గాని, మిర్చి బజ్జీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఉగ్గాని ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ మిర్చి బజ్జీని పెట్టుకుంటున్నాను. ఈ ఉగ్గాని మిర్చి బజ్జీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉగ్గాని మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్.